వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనేటువంటి ఒక స్ట్రాంగ్ న్యూస్ వినిపిస్తోంది. ఆవిడ గనక మిమ్మల్నే సలహా అడిగితే వెళ్ళమంటారా నా కొడుకింటికి అని? జస్ట్ ఆస్తుల వివాదం ఉంది కాబట్టి సలహా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఖచ్చితంగా వెళ్ళండి. దయచేసి వెళ్ళకండి. ఈ రెండిట్లో ఒక్కటి మీరు కామెంట్ చేయండి. గుండెల మీద చేసుకొని నిజాయితీగా కామెంట్ చేయండి. వైఎస్ విజయమ్మ ఈ కామెంట్స్ అవుతారు. ఆవిడ ఈ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయగానే ప్రజలు ఆవిడకి ఏం సలహా ఇస్తున్నారు అనేది ఒక్క దెబ్బతో తేలిపోవాలి. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. పొరపాటును కూడా వెళ్ళకండి. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కొన్ని సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం ఏ స్థాయిలో నడుస్తోంది అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య నడుస్తున్నటువంటి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీకి సంబంధించినటువంటి వివాదాలు, ఆ తర్వాత వైఎస్ విజయమ్మ స్వయంగా ఇచ్చినటువంటి నోటరీ అఫిడవిట్ ప్రకటన, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒక కొత్త సంచలన వార్త చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. వైఎస్ విజయమ్మ కంట్లో నీళ్లతో అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాజకీయ సర్కిల్స్లో ఈ రకమైనటువంటి డిస్కషన్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కుటుంబంలో వచ్చినటువంటి చిన్న చితక మనస్పర్ధలు, ఆస్తుల గొడవలు పతాక స్థాయికి చేరడంతో ఒక తల్లిగా విజయమ్మ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరి మీద ఒకరు కోర్టులకు వెళ్ళడం, బహిరంగ లేఖలు రాసుకోవడం వైఎస్ కుటుంబం యొక్క ప్రతిష్టని దెబ్బతీస్తోంది అని ఆమె భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే పిల్లల మధ్య ఉన్నటువంటి రకమైనటువంటి తీవ్రమైన వివాదానికి స్వస్తి పలికి అటు కూతురు షర్మిలకి, ఇటు కొడుకు అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ న్యాయం జరిగేలాగా ఒక తుది రాజకీయ ఫార్ములాని, రాజీ ఫార్ములాని సెట్ చేయడం కోసం ఆమె రంగంలోకి దిగి ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె కన్నీటి పర్యంతమయ్యి జగన్తో నేరుగా మాట్లాడే సమస్యని పరిష్కరించుకోవాలని కోరడానికి ఆయన నివాసానికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు ఒక వర్గం మీడియాలో గట్టిగా వస్తున్నాయి. అయితే ఈ వార్తలు కేవలం ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత చర్చల ఆధారంగానే బయటకు వస్తున్నాయి అని, ఇందులో ఎంతవరకు ఏది వర్కౌట్ అవుతుందనేది కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక తల్లిగా ఇద్దరు పిల్లల యొక్క భవిష్యత్తు, వైఎస్ఆర్ వారసత్వం రోడ్డును పడకుండా కాపాడుకోవడానికి విజయమ్మ ఈ చివరి ప్రయత్నం ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన తల్లి మాటను ఏమాత్రం జవదాటరని స్వయంగా కన్నీళ్లతో ఆమె అడిగితే ఆస్తుల పంపకం, షేర్ల బదిలీ అంశం వెనక్కి తగ్గి షర్మిలతో సంధికి జగన్ ఒప్పుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. వైఎస్ఆర్ ఆశయాలకి వారసుడిగా ఒక అన్నగా జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతని నెరవేర్చాలి అని విజయం కూడా కోరబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఈ ప్రతిపాదనల మీద వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ ఇరు పార్టీల వైపు నుంచి భిన్నమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయని కూడా అర్థమవుతోంది. ఇది రాజకీయ లబ్ధి కోసం జరగబోతోందా, ఎట్లా జరగబోతోందనేది చూడాలి.